అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక వృద్ధురాలుండేది. ఆమెకు తెల్లటి జుట్టు, ముఖం నిండా ముడతలు ఉన్నా ఆమె కళ్ళు మాత్రం ఎంతో దయతో, మెరుపుతో ఉండేవి. జీవితం ఎంత కష్టంగా ఉన్నా ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. అందుకే గ్రామస్తులందరికీ ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె ఊరి చివర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర చిన్న ఇంట్లో ఒంటరిగా నివసించేది. ఆమెకు పిల్లల్లేరు. భర్త చనిపోయి చాలా కాలమైంది. అయినా ఆమె ఎప్పుడూ బాధపడలేదు. ఎప్పుడూ ఆ చెట్టు కింద కూర్చుని అందరితో మాట్లాడుతూ, నవ్వుతూ గడిపేది. ఆ గ్రామంలో ప్రజలందరూ కష్టపడి పనిచేసేవారు. కొందరు రైతులు, కొందరు వడ్రంగులు. వర్షాలు పడక పంటలు పండనప్పుడు లేదా ఆరోగ్యం పాడైనప్పుడు వారు చాలా ఆందోళన చెందేవారు. ఒకరోజు లత అనే యువతి ఏడుస్తూ ఆ వృద్ధురాలి దగ్గరకొచ్చింది. అమ్మా, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా భర్త పనికోసం నగరానికి వెళ్ళాడు. కాని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పంపలేదు. పిల్లలు ఆకలితో ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది అని బాధపడింది. వృద్ధురాలు ఆమెను దగ్గరకు తీసుకుని ప్రశాంతంగా ఇలా అంది. కూర్చో తల్లీ. అసలు ఏం జరుగుతుందని నువ్వు భయపడుతున్నావు? లత కళ్ళు తుడుచుకుంటూ, అందరూ నన్ను మర్చిపోయారేమో, నా భర్తకు అక్కడ పని దొరకలేదేమో అని భయం వేస్తోంది. అంతా చెడే జరుగుతుందనిపిస్తోంది అంది. అప్పుడా వృద్ధురాలు నవ్వి లతకు ఒక కథ చెప్పింది. ఒకప్పుడు ఒక పేదవాడు ఏమీ లేక నది ఒడ్డున కూర్చుని ఏడుస్తున్నాడు. అప్పుడు ఒక ముసలావిడక్కడికొచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికా వ్యక్తి, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎలా సంతోషంగా ఉండగలను అన్నాడు. అప్పుడామె నవ్వి, నీకు నది ఉంది, చెట్లు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న అందాన్ని చూడు. నీ దగ్గరలేని దాని గురించి ఆలోచిస్తే ఎప్పుడూ బాధగానే ఉంటుంది. అదే నీ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచిస్తే నీకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పింది. ఆ రోజు నుండి అతని ఆలోచన తీరు మారింది. మెల్లగా అతని జీవితం కూడా మెరుగుపడింది. మార్పు మొదలైంది. కథ విన్న లత, ఆలోచన మారితే జీవితం మారుతుందా అనడిగింది. వృద్ధురాలు ఇలా చెప్పింది. అవును తల్లీ, మనం ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈరోజు నాకు మంచి జరుగుతుంది అని నమ్మితే మనకు కష్టపడే శక్తి వస్తుంది. కాని చెడు జరుగుతుందని భయపడితే మనం బలహీనపడిపోతాం. లత ఆ మాటలను మనసుకు తీసుకుంది. ఆ రోజు నుండి ఆమె ధైర్యంగా ఉండటం మొదలుపెట్టింది. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, భర్త తిరిగి వస్తాడనే నమ్మకంతో పనిచేయటం ప్రారంభించింది. కొన్ని వారాల తర్వాత ఆమె భర్త నుండి ఉత్తరం వచ్చింది. అతనికి నగరంలో మంచి ఉద్యోగం దొరికిందని, కొంత డబ్బు కూడా పంపాడు. లత ఎంతో సంతోషంతో వృద్ధురాలి దగ్గరకు పరిగెత్తి ఆ వార్త చెప్పింది. వృద్ధురాలు నవ్వుతూ ఇలా అంది. చూశావా లత, మనం సానుకూలంగా ఆలోచించినప్పుడు మంచి విషయాలను మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కాని వాటిని నమ్మకంతో ఎదుర్కొంటే విజయం మనదే. మెల్లగా ఊరి జనమందరూ ఆ వృద్ధురాలి మాటలు వినడం మొదలుపెట్టారు. ఆమె చెప్పిన సానుకూల దృక్పథం ఆ గ్రామ ప్రజల జీవితాలనే మార్చేసింది.